నుంచి నీకు ఒక ఆత్మ కావాలంటే ఈరోజు తీసుకోదయ్యా. విగ్రహారాధన కలిగినటువంటి ఈ యొక్క కుటుంబాల మధ్య మేము పరిచయం చేస్తున్నాం. ఆదివారం దినం మా ఇంట్లో మరణం కనుక వస్తే గనక ప్రజలు విశ్వసించరయ్యా. మీ దేవుడు మీ పట్ల ఏ కార్యం చేశాడని ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారు. మేము దేవుని సేవ చేయలేం, దేవుని యొక్క పరిచర్య ప్రాంతంలో చేయలేం. దట్టు ఆదివారం కాబట్టి నా భర్త మరికొన్ని గంటల్లో మైక్ పట్టుకుని వాక్యాన్ని చెప్పాలి, నేను అనేక మంది కోసం ప్రార్థన చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో నా కుమారుడి మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని మేము నీ పరిచర్య చేయలేమయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదని మేము నమ్ముతున్నాం. అలనాడు లాజరును మీరు బ్రతికించారు, యాయీరు కుమార్తెను బ్రతికించారు, నాయీరు గ్రామంలో విధవరాల కుమారుని మీరు బ్రతికించారు. నీకు నీ చిత్తమైతే, నిజంగా నీ చిత్తమైతే కుమారుని బ్రతికించాయి అని ప్రార్థన చేసిన తర్వాత 25 నిమిషాల తర్వాత ఈ యొక్క పనికి మాలోడికి దేవాదేవుడు జీవాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామం మహిమపరచండి. నేను ఒక కట్టు కథ చెప్పట్లేదండి, నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను. దేవాదేవునికి అసాధ్యమైనది ఇది కూడా లేదు. ఆనాడు